జామ్ జామ్ గులాబ్ జామ్ ఈ చిత్రవద నేను భరించలేదు. నీ దగ్గరికి వస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్ఆర్ ట్రక్ వ్లాగ్స్. ఇక్కడ చూడండి వాటర్ ఫాల్స్ ఎటు దుంకుతున్నాయి ఆడ లాస్ట్లో. చూడండి రోడ్డు దిగేదానికి ఎంత రోడ్డు అనమాట, అంత రోడ్డు దిగేదానికి అక్కడ అన్ని ఆ ఊరికి వెళ్ళేదానికి. అక్కడికి వెళ్ళేసి స్టే చేయాలి. ఇక్కడ కాదు స్టే చేయాల్సింది, పూర్తిగా పైన ఉంటాయి కదా అక్కడ ఉన్న ఇల్లులు, ఆడికి పోయి స్టే చేయాలి. అరే ఏందిరా బాబాయ్ ఎట్ట తిప్పినావు బాబాయ్, దడ కొట్టించేసినాడే. ఈ నుంచి వెళ్తాయి ఆ ఊరికి వెళ్ళాలంటే ఈ నుంచి అనమాట దావా, ఈ నుంచి వెళ్ళిపోవాలి. ఆలోచన వాళ్ళు చూడండి ఇట్లా ఇది రోడ్డు అంతా ఆ ఊరికి వెళ్ళిపోవాలి. దిగుతాం చూడండి పుల్లారా ఒకటి ఎక్కుతాన్ని ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, అదే అనమాట అంతా. బాగుంటాయి బ్రో అట్లా జర్నీ చేయాలంటే. టవర్ రాగానా చూడండి, ఒక మహా అద్భుతం లాగుంది. వచ్చేయండి, అక్కడక్కడే తిరగ సాగుకోకుండా అప్పుడప్పుడు ఇట్లా సాటికి వచ్చి చూడండి, చూడిచి ఎంజాయ్ చేయండి. మీకోసం చూసి ఎంజాయ్ చేసి మీకు చూపిస్తున్నాం. ఆ ఎండలకు అవి టైర్లు బయలిపోయి అక్కడంతా గుజరాత్ అక్కడంతా ఏం పోతారు. ఇట్లా రండప్ప, ఎప్పుడు ఆ పోర్టు ఆ మట్టి అవి తోలుకోకుండా ఆ బొలెరోలు ఎప్పుడు ఈ ఆటోలు అయ్యే తోలుకోకుండా ఒకసారి రండి చూడండి. ఒకసారి చూడండి, ఎక్కువ ఒకసారి చూడండి. వాటర్ ప్లస్ అది నుంచి బ్రో కూడా ఉన్నారు బ్రో. ఆర్మీ, ఒక ఆర్మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈయనే మ్యాగీ తింటా బతికేచ్చు బ్రో. ఇందో కోరిక. మ్యాగీ బాగుంది బ్రో, నేను చేసుకునేది కూడా అంత టేస్ట్ రాలి ఇంట్లో. చూడండి ల్యాండ్ స్లైడ్ చూడండి ఎంత పై నుంచి చిన్న నది గడ్డం నుంచి ల్యాండ్ స్లైడ్ అయింది అంతా. నది గడ్డం వేయలేము కానీ కోసుకొని పోతుంటుంది చిన్నగా. చూడండి ఆ నుంచి ల్యాండ్ స్లైడ్ అంతా ల్యాండ్ స్లైడ్ అయిపోయింది. చూడండి గుట్టలు రాళ్ళు, ఒక రాయి వచ్చి మీద పడినా అయిపోయాయి. వెనకంటే రాడొచ్చింది చూస్తుందా. భద్రం బ్రో, ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి కారు ట్రబుల్ ఇచ్చింది పాపం పిల్లకాయ. ఇది డిఎల్ ట్రబుల్ కాదు, పంచర్. నేను వీడియో ఏముంది ఘాట్ రోడ్డు. చిన్నయ్యే బాబురో, ఊపేస్తాం. నువ్వు చూస్తా అంటే ఇక్కడ కళ్ళు తిరుగుతున్నాయి. చూడు ఎంత ఉందో అది. చాలా అంటే చాలా డేంజరస్ స్పాట్స్. లైఫ్లో ఒకసారి చూడాల్సినట్టే ఇవన్నీ. వాడెవడో బ్రో నీకు షుగర్ అనుకుంటాం, సైడ్ ఇచ్చే పోదాం. అంతా అబ్బా, నుంచి చూడ అంతా తొగేసినారులే, తొగేసి వేసేసినారు అంతా. చూడండి నది. అబ్బా గుడ్డు దోశ బ్రోడా. గుడ్లు వేస్తాడు బాబాయ్. చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్, కొండలకు పెరికేసినారు బ్రో. కారు చూడు బ్రో, అది ఏంది చూడదాడ కారు. కారు చూడు, కారు 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 చూడు, బాధేస్తుంది బ్రో అటు చూస్తే. జున్నచ్చు మనుషులు అయిపోయింటారు అన్నీ, ఎండిపోయింది కారు కూడా. నిలబెట్టినప్పుడు ఏమన్నా పడిపోయింది. అదే పడిపోయింటుంది, సైడ్ దొబ్బేసి ఉంటారు అంతే. ఎవరు తీసుకెళ్ళిపోతారు ఇంత దూరం వచ్చి? ఇక్కడ నుంచి పడిపోయినట్టు కూడా అంతే, వదిలిపెట్టాల్సింది.
ఎవర్రో అది చూడండి ఎంత డేంజరస్ ఉన్నాయో. అండర్ పాస్ అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతాను. అదే మేలు బ్రో, అండర్ గ్రౌండే ఈ జర్నీ కంటే చాలా సేపు. ఎవడు ఇటు వచ్చి లోయలో పడిపోతే అయిపోయి ఆ పైకి పోవాలి మనము. అది వాళ్ళ ఏడు అండర్ గ్రౌండ్ బ్రో. మళ్ళీ టనల్ వచ్చింది. మామూలుగా అయితే ఏదో ఇక్కడ నుంచి వెళ్ళింది కొండ చుట్టూ నుంచి. ఏది అది చూడ K51 జేకే బ్రో. అది జేకే క్యా బ్రో? జేకే ఇదే ఇదే బైక్ నేను అదే అనుకుంటారా. బ్రో బెంగళూరు నుంచి వచ్చినారు బ్రో. 5522 KA51EY 5522 చూడండి వెళ్తుంది ముందరా. వీళ్ళు నాకు తెలిసి ఇక్కడ పని చేస్తున్నాడేమో. యాక్సెస్ 120. నాకేమో కన్నడరా, నేనేం మాట్లాడారు బ్రో. ఇవ్వక పెడితే నా ఎవరున్నా ఇదే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూడు బ్రో, ఆర్మీ వెహికల్స్ ఇదంతా మామూలుగా అయితే అప్పుడు పాత రోడ్డు ఇది, ఇప్పుడు టనల్. చూడండి పాత రోడ్ ఎట్లుందో, చాలా డేంజరస్. మళ్ళీ టనల్ లేకైతే వచ్చేసినాం. టనల్లో గుమాయిస్తాను బండి, తొక్కి వెళ్ళిపోవాలంటే. చూడండి రైట్ సైడ్ లో అంతా. ఇది నేను కూడా చూసిన బ్రో బ్లాగ్స్లలో, కొంత బ్లాగ్స్లలో చూసిన నేను కూడా. దీనికంటే ఇంకా పెద్ద వస్తాయి, ఇట్లా బండి మీద అంతా వస్తాయి. రైట్ సైడ్ అంత పెద్ద పెద్ద కొండలు. మొత్తం దుమ్మే చూడండి, దుమ్ము బా. లోపల ఉండే గాలి వస్తుంది. అది ఇప్పుడు చూడండి మొత్తం క్లియర్ అయింది. మొత్తం మట్టి రోడ్డు ఉన్నట్టుంది. సరే చూడండి, కారు కింద తగిలిందా? ಖಾಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ? ಕಾರು ತಗಲ್ಲ. ಸರಿ. రెడ్ లైన్ ఎట్లుందా ఇక్కడ మ్యాప్లో? గబ్బులు పెట్టేసి లొకేషన్ బ్రో. ఈ లొకేషన్ ఇప్పుడే చూడాలన్నా ఎప్పుడన్నా చూడాలన్నా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే జామ్ అయిపోయింది. బండి అయితే ఇక్కడ ఉంది అనమాట సైడు. ఇక్కడ లొకేషన్ చూపిస్తాను, ఒకసారి రండి. రీల్ అయితే తీసినాను, మంచిగా వచ్చింటుంది. సిఎస్ఆర్ ట్రప్ బ్లాగ్స్ అన్నమాట, సేమ్. అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి. చూడండి ఎట్లుందో అసలు. మొత్తం జామ్ అనమాట. ముందర కూడా చూపిస్తాను చూడండి. ఇదంతా జామ్ అయిపోయింది, ఇంకా ఎప్పుడు కదులుతారో చెప్పలేము. ఇది ఇక్కడ చూడండి లొకేషన్ ఎట్లుందో. ఆ ఇల్లులు చూస్తుంటే ఒక రోజన్నా స్టే చేయాలనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. చూడండి వాటర్ ఫ్లోయింగ్ ఎలా ఉందో. మొత్తం వాటర్ అనమాట. కొండల పైన నుంచి ముందు పక్కకి వెళ్ళే కొద్దీ మంచిగా అన్నమాట. పైన అన్ని కొండల పైన అన్ని ఇల్లులు. ఇక్కడ చూడండి ఎట్లుందో, ఆసంగా ఉంది. వచ్చేసి లొకేషన్ మామూలుగా లేదు, అరుపులే. మొత్తం కొండలు. ఇక్కడ ఉంది కదా ఈ కొండ వచ్చేసి ఒకసారి ల్యాండ్ స్లైడ్ అయితే అయింది అనుకుంటా. ఇక్కడ ట్రక్ డ్రైవర్ పేరు చనిపోయిన రోజు వేసినారనమాట. చూడండి 2011లో జరిగిందనమాట. డిసెంబర్ 11వ తేదీ ఆదివారం 12 గంటలకు. ట్రక్ జమ్మూ కాశ్మీర్ అతను 14B బండి నెంబర్ JK14B 5486 మిస్టర్ బిట్టు కుమార్ ఇన్ మెమోరీ ఆఫ్ అని ఉంది. ట్రక్ డ్రైవర్ అనమాట ఇతను. ఇప్పుడు కనిపిస్తుందా? ట్రక్ డ్రైవర్ అనమాట ఇతను. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యేసి కింద పడిపోయింది అనమాట. అంటే ల్యాండ్ స్లైడ్ అయ్యి బండి మీద పడిపోయి చనిపోయినాడంట. అందుకోసమని ఇక్కడ వేసినారు. చూడండి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని. చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ. అది 2011లో జరిగిందంట. చూడండి ఎట్లుందో లొకేషను, మామూలుగా లేదు అసలు. ఆ కొండపైన ఇల్లు చూడండి, ఆడొకటి చీమల్లాగా ఉన్నాయి. చూడండి ఎట్లుందో లొకేషన్. చల్లి పెడుతుంది ఇప్పుడే.
వీళ్ళు ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందేమో. ఎట్లా బ్రో మనం పోతామా పోమా ఈడే ఉంటామా ఎట్లా? రేపు మార్నింగ్ లోపల మనం గుల్మార్గ్ పోవాలా. అది నైట్లో అంతేం ఉండదు బ్రో. డే టైంలో నీ కార్ వాళ్ళు వీళ్ళంతా రామాయణం. ట్రాఫిక్ అంతా తలగానే ఎట్లా అంటే ట్రక్కర్స్ అంతా వెనకలే ఉండిపోతారు అనమాట. వాళ్ళు వచ్చి దూరి చూడండి మనం ఎన్ని బ్రో కదిలింది 11:30కు 12 కదిలినాం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30. ఎన్ని కిలోమీటర్లు వచ్చినాం? 100 వచ్చినాం. అంతే 100 కిలోమీటర్లు వచ్చినాం. 300 నిందాడా? లేదు 220 ఎంతో నింది బ్రో ఆడ చూసినా. 100 కిలోమీటర్లు వచ్చినాం. ఇంకా 110 ఎంతో ఉంది. ఎప్పుడు వెళ్ళాలి బ్రో మనం? వెళ్తామా వెళ్ళామా ఈడే ఉంటావా? చలి చూడు బ్రో ఎట్లుందో. నాకు రగ్గు లేకుంటే ఇంతే. చలి అయితే మామూలుగా లేదు. చూద్దాం మరి. పీకేద్దాం. లెఫ్ట్ సైడ్ లో నది చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పారుతుందో. చిన్న బ్రిడ్జి, అది ఇనుప బ్రిడ్జి ఉన్నట్టుంది. ఐరన్ బ్రిడ్జ్. లోడ అని సౌండ్ వస్తుంది దాంట్లో ఉందపోతే. బా పైన ఇల్లు చూడు బ్రో ఏముంది అది. అది అట్టే చాలా అట్లా ఇల్లు ఒకటి ఉంటే ఈడే ఉంటా. వాటికి మెటీరియల్ బ్రో. రోడ్ ఉంది బ్రో. రోడ్ ఉంది చూడు ఆడ చూడు జీపులు ఎక్కుతాయి. రోడ్ ఉంది అదంతా రోడ్డు. జీపులు అవన్నీ వచ్చి పోతాయి. అదంతా ఓకే. ఆడికెట్ వచ్చిందండి రోడ్డు. ఆ ఇల్లు చూడు ఆడాడనో ఉన్నాయి ఒకటి. ఆడు ఈడ పైన టవర్లు కూడా ఉన్నాయి చూడ. ఊరే ఉంది పెద్ద ఊరే పైన బ్రో. 2 టవర్లు ఉన్నాయి మరి. అందుకే సిగ్నల్ అట్లా వస్తుంది ఇక్కడ. వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఏమన్నా సరుకులు కావాలన్నా హాస్పిటాలిటీ కావాలన్నా ఇబ్బంది. ఏం బస్ చెప్పలేము. ఆనే ఉండొచ్చు అన్ని. ఎమర్జెన్సీ అయితే కష్టం. కానీ మామూలు ఏమన్నా పాము కాటం తేలు కాటం దానిలో కష్టం. కానీ మామూలు జ్వరానికి అయితే అట్లయినా ఇబ్బంది. బాగా చలిగా ఉంటుంది ఇప్పుడు వీళ్ళకు. బాగా ఎంజాయ్ పండుగ. వీళ్ళు ఎక్కువ కష్టపడరు బ్రో. 6 నెలలు కష్టపడతారు, 6 నెలలు ఖాళీగా ఉంటారు అంతే. 6 నెలలు మిగతా పనులు చూసుకుంటారు. అంటే ఇక్కడ లోకల్ పిల్లలు అయితే జిమ్ పోవడము ఏందో ఒకటి చేస్తూనే ఉంటారు. వాళ్ళకి 6 నెలలే సీజన్ అంటారు కదా. అట్లా నిద్రప్పుడు ఖాళీగా హ్యాపీగా ఉంటారు. తిని మంచి పడినప్పుడు ఏం చేయరు వాళ్ళు అసలుకి. డైలీ పొద్దున్నే 10 గంటలకి లేయడము, అది ఇది పని చూసుకోవడం చిన్న పని, మళ్ళీ జిమ్ పోవడము అట్లా చేస్తారు. మనుషులు కూడా బాగున్నారు బ్రో. తెల్లగా ఉన్నారు ఇక్కడ. ఎవరికైనా మన వాళ్ళకి సంబంధం కావాలంటే చెప్పండి, ఇక్కడ మాట్లాడేది. మా సైడ్ చాలా మంది ఉన్నారు పెళ్లి కాకోకుండా. అంతే కర్మకాలు పాకిస్తాన్ వాళ్ళు అది ఎత్తుకొని వెళ్ళిపోతారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనల్ని వదిలేసినారు. రైట్ సైడ్ మొత్తం చూడండి, మొత్తం జామ్ జడ్జినక్క జామే మొత్తం. జామ్ గులాబ్ జామ్ గుండు గులాబ్ జామ్. లెఫ్ట్ సైడ్ లో చూడండి. బండి చూడు బ్రో ఎట్లుందా. కింగ్ ఆఫ్ కాశ్మీర్ డువారియా ఎంటైర్ వెహికల్. ఎట్లున్నాయి బ్రో? సూపర్ బ్రో. సందుల్లో బ్రో ఇటు బ్రిడ్జ్ చేయాలని మొత్తం అన్ని పిల్లర్స్ వేసి పెట్టారు చూడు బ్రో. దీంట్లో సందులో ఇది వేస్తే మటుకు డబుల్ లైన్ అయిపోతుంది అనుకుంటుంది. ఒక 2-3 yearsకి ఇది రెడీ అయిపోతుంది. మళ్ళీ జుమ్మే బండ్లన్నీ. బా నీళ్ళు వస్తున్నాయి బ్రో రైట్ సైడ్. పానీక పీతే బ్రో, పీనేక పానీ. చూడండి ఎంత ఉన్నాయి లొకేషన్స్. మామూలుగా లేవు. అవసరం ప్రతి ఒక్క మలుపుకు ఒక కొత్త లొకేషన్. ఇక్కడేమో సింగిల్ రోడ్డు, చిన్న రోడ్డు. మామూలుగా లేదుగా అడ్వెంచర్. మామూలుగా లేదు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 100 రెట్లు 200 రెట్లు ఎక్కువ. ఏదో ఉంటాయి అనుకుని అంతే. ఇంకా ఉంది కదా ముందు మసాలా పండుగ. ఇది నార్మల్ 100 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు వల్ల 100 కిలోమీటర్లకి మనకు వచ్చేసి 6 గంటలు పట్టింది బ్రో. 6 గంటలు పట్టింది. నమ్మకుండా నడుచుకుంటూ వచ్చేయచ్చు కదా బ్రో. జర్నీ అసలు కాదు. కాన్వే లేకపోతే జామ్ కాకుంటే మటుకు బెన్న వెళ్ళిపోవచ్చు. ఆ జామ్ వల్ల లేట్ అయింది. వాడు దొరుకుతాడు బ్రో.
చేస్తాం మరి, తప్పదు. మొత్తం పిల్లర్స్ అన్ని వేసి రెడీగా పెట్టినారు. అంతా చూడండి, బిట్ చేయనీకేమో బిట్ చేస్తారు. ఇంకా ఈ జామ్ కాకుంటే మనం ఫాస్ట్గా వెళ్ళిపోయింది. ఈ పాటికి వెళ్ళిపోయిండొచ్చు ఇప్పుడు. ఈ జామ్ వల్ల మాకు లేట్ అయిపోయింది. 100 కిలోమీటర్స్ గంటన్నర నిలబెడితే 100 కిలోమీటర్స్ వేసుకోండి 5.5 గంటలు 6 గంటలు జర్నీ. అంటే నైట్ లో బాగా జర్నీ అవుతుంది. ఎందుకంటే ఈ రూట్ లో వాళ్ళు కూడా నైట్ లో వెళ్ళిపోయినా ఫాస్ట్ వెళ్ళిపోయినారు. నైట్ లో వెళ్ళిపోయినారు వాళ్ళు. మనకు డే టైం వెళ్ళినా అంతే. లొకేషన్ చూడాలంటే డే టైం రావాలి, లేదంటే నైట్ టైం రావాలి. నైట్ టైం లో రావాలా. ఇంకోటి ధైర్యం ఉండాలి ఎక్కువ నైట్ టైం లో వచ్చేదాన్ని కూడా. ఎందుకంటే బండ్లు అయితే ముందుకు వచ్చేస్తాయి. ముందుకు వచ్చినప్పుడు ఈ లోడ్ బండ్లు ఇట్లా కొద్దిగా మిస్ అయిందంటే గానా అంతే. చూడండి ఎంత లోయలు ఉన్నాయి లెఫ్ట్ సైడ్, చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇంత రిస్క్ చేస్తాము బాడీలో అయితే పెంచరు అనమాట. మళ్ళీ జామ్ ఈడ. కర్రీ చూడండి, ఉప్పు కర్రీ.